నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గుణదోషాలను ఇష్టంగా స్వీకరించాలి. ఏంటో చూద్దాం. రాముడి గురించి విన్నాం, కృష్ణుడిని అనుభవిస్తున్నాం. ఈ ఇద్దరి జీవితాల్ని పోల్చి చూస్తే ఒక మంచి విషయం మనకు బోధపడుతుంది. రాముడు ఉత్తమమైన గుణాలు కలవాడు. ఆయన కోసం అయోధ్యలో అందరూ ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు. అయోధ్యలో జీవించిన వాళ్ళందరూ రామా 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 అని తప్పించేవాళ్ళు. రాముడి కోసం దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయించేవాళ్ళు. అంతగా రాముడితో సాన్నిహిత్యం, ఆయన మీద ప్రేమ ఉండేవి. అదే సమయం ఆ ఊళ్ళో ఉన్న ఒక చాకలి అపవాదు వేస్తే రాముడు సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టాడు. అది సరైందా కాదా అనే విషయం ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సీతారాములు మంచి గుణాలతో చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఎక్కడో ఏదో ఒక సంఘటనతో అదొక విషమ సమస్య అయిపోయింది. అలాగే వాలిని చాటుగా ఉండి సంహరించాడు. అది తప్ప రైటా అని ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. కానీ కృష్ణుడి విషయానికి వస్తే కృష్ణుడు అబద్ధం చెప్పడం తప్ప కాదా అని చర్చ ఎక్కడా జరగట్లేదు. ద్రోణాచార్యుడిని చంపడానికి ధర్మరాజుతో అబద్ధం చెప్పించడం తప్ప కాదా అని కూడా ఎవరు చర్చించరు. అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్న రాముడు 1-2 విషయాల్లో తప్పేమో అనిపించే పని చేస్తే చర్చలు జరుగుతున్నాయి. కానీ అనేక విషయాల్లో కృష్ణుడు తప్పుగానే చేశాడేమో అని అనిపించేట్లుగా ఉన్నా దాన్ని ఎవరూ చర్చించట్లేదు. కృష్ణుడు తప్పే చేయలేదు, అది వేరే విషయం. కానీ పైకి అలా కనపడ్డా కూడా ఎవరు ఆ విషయాన్ని పెద్దగా చర్చించట్లేదు, ఎక్కడా చర్చించట్లేదు. పైన చూస్తుంటే కృష్ణుడు దొంగతనం చేశాడు, కానీ దాని గురించి ఎవరు ఏమీ కామెంట్ చేయట్లేదు. సూర్యాస్తమయం లోపల జయద్రథుడిని సంహరించాలి, అందుకోసం సూర్యుడికి చక్రాన్ని అడ్డువేసి సూర్యాస్తమయం కాకుండానే అయినట్టు చేశాడు. అప్పుడు జయద్రథుడు నీళ్ళంచి బయటికి వచ్చాడు. వెంటనే చక్రాన్ని పక్కకు తీసేసి సూర్యాస్తమయం కాలేదు అర్జున, వాడి మీద బాణం వెయ్యన్నాడు. ఇట్లా చాలా చోట్ల చాలా విషయాలు జరిగాయి. దేని గురించి కూడా ఎక్కడా చర్చలు వినపడవు, కనపడవు. ఇది ఎందువల్ల అనిపిస్తుంది. రాముడు తన మంచి ప్రవర్తనతో అందరినీ ఆకర్షించేవాడు, ఆకట్టుకునేవాడు. ఆయన మీద అందరికీ అపారమైన ప్రేమ ఉంది. ఆయనలో ఏదైనా చిన్న దోషం ఉన్నట్లుగా భావన వచ్చినా దాన్ని భరించలేరు. ఒకరి దగ్గర మంచి గుణాలు ఉన్నాయి, అందువల్ల ఆయన దగ్గర విశ్వాసంతో ఉన్నారు. ఆయన మీద ప్రేమతో ఉన్నారు. అంటే ఆయనలో దోషాలు ఉన్నా కూడా దోషాన్ని చూడకుండా ఆయన్ని విశ్వసించే వాళ్ళు, ఆయనను ప్రేమించే వాళ్ళు, నిజంగా ఆయనకు సంబంధించిన వాళ్ళు, అంటే ఆయన మీద ప్రేమ చూపేవాళ్ళు. ఆ భాగ్యం అందరికీ దొరకదు. మంచి బాలుడుగా ఉంటేనే విశ్వాసం పొందడం కష్టం. దోషాలు కూడా ఉంటే విశ్వాసం పొందడం సాధ్యమా? అసలు కాదు. మంచివాడి దగ్గర విశ్వాసం ఉండాలి, కానీ మంచితో పాటు ఎక్కడైనా ఒకటో అరో దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలతో సహా స్వీకరించాలి. ఇది చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన దగ్గర 1-2 దోషాలు ఉన్నా ఉండని, ఎవరి దగ్గర దోషం లేదు అని ఆయనే మనకు సర్వస్వం అని ఆదరించేవాళ్ళు చాలామంది కనపడుతూనే ఉంటారు. అంటే దోషాలు చూసి కూడా తొలగిపోకుండా ఆదరించారంటే అది విశ్వాసం. మంచిగా ఉంటే ఆదరణ దొరుకుతుంది, వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. దానికంటే కూడా దోషాలు ఉన్నప్పటికీ వాళ్ళ మీద ప్రేమ ఉండి వాళ్ళని ఇష్టపడితే అది విశ్వాసం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనతో ఉన్న వాళ్ళల్లో దోషాలు ఉన్నా వాళ్ళందరి మీద విశ్వాసం ఉంచుకోమని చెప్పట్లేదు. వాళ్ళ దోషాలు వాళ్ళకి ఎత్తి చూపాలి, వాళ్ళని సరి చేయాలి, మంచి మార్గంలోకి మళ్ళించాలి. ఇది పెద్దవాళ్లకు, ఉన్నతుల కోసం చెప్పే విషయాలు. పెద్దవాళ్లలో ఉన్న మంచితో పాటు ఎక్కడైనా ఒక దోషం ఉన్నా దాన్ని గణించకుండా వారిని గౌరవించాలి, వారి గుణాలను స్వీకరించాలి అనడం కోసం చెప్పుకున్నాం. రామకృష్ణాదుల్లో దోషాలు ఉండవు,
ఉన్నట్టుగా మనం భ్రమపడతాం అంతే. అయినా ఆళ్వార్లందరూ కృష్ణుడి దోషాలు చేష్టితాలు చూసి మురిసిపోయారు, కీర్తించారు, నిజమైన విశ్వాసం ప్రకటించారు. జై శ్రీమన్నారాయణ.